హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ అండి. ఏపీ ఎన్నికల్లో పార్టీదే అధికారం తేల్చిన తెలంగాణ లీడర్. ఏపీ ఎన్నికల్లో ఆ పార్టీ గెలవబోతుందో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక లీడర్ తెలిపారంట. అసలు ఆయన ఎవరు, ఏం చెప్పారు, ఏ పార్టీయో స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, చూద్దాం. ఏపీ ఎన్నికలపై మరో తెలంగాణ లీడర్ తన అభిప్రాయం వెల్లడించారు. ఏపీ ఎన్నికల్లో గెలిచేది ఏ పార్టీ అధికారంలో వస్తుంది దానిపై జోషి అని చెప్పారు. బీజేపీ ఎంపీ, తెలంగాణ బీజేపీ సీనియర్ లీడర్ కె లక్ష్మణ్ గారు ఉన్నారు కదా, ఈయనే కె లక్ష్మణ్ గారు తెలిపారు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. అవినీతి పాలనతో జనం విసిగిపోయి మార్పును కోరుకుంటారని లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ మార్పు తప్పదని అభిప్రాయపడ్డారు. చూడండి, జనం కూడా మార్పు కోరుకుంటున్నారు. సో మార్పు అవ్వడం ఖాయమని లక్ష్మణ్ గారు చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. కూటమి గెలుస్తుందని లక్ష్మణ్ గారు తెలిపారండి. ఈసారి ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏపీ ఎన్నికలపై చర్చ నడుస్తోంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏపీ ఎన్నికలపైన ఎక్కువ చర్చించుకుంటున్నారు. ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ కూటమి ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ఇందుకు కారణం. ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీకి మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితి వస్తుందని, ఈ నేపథ్యంలో ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని అన్ని పార్టీలు హోరాహోరుగా తలపడుతున్నాయి. మరోవైపు ఏపీ ఎన్నికల గురించి పక్క రాష్ట్రాల నేతలు కూడా తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. తెలంగాణ మాజీ సీఎం, మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పటికే ఏపీలో ఎవరు గెలుస్తుంది దానిపై అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా ఈ జాబితాలో తెలంగాణ బీజేపీ నేత హామీ ఇచ్చారు. లక్ష్మణ్ గారు కూడా తెలిపారు మార్పు కోరుకుంటున్నారు, మార్పు తథ్యమని. నెక్స్ట్ ఎక్కడ చూస్తున్నా ఏపీ ఎన్నికలపైన హాట్ టాపిక్ నడుస్తున్నాయి, ఇక్కడ నడుస్తున్నాం. ఈసారి కూటమి గెలుస్తుందని లక్ష్మణ్ గారు కొండ బద్దలు కూడా చెప్పేశారు. ఈసారి బీజేపీ ఎంపీ, తెలంగాణ సీనియర్ నేత లక్ష్మణ్ ఏపీ ఎన్నికల్లో పార్టీ గెలుస్తుందని జోషి అని చెప్పారు. ఏపీ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ కూటమిదే విజయం అని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ఏపీ, తెలంగాణలో అవినీతి పార్టీల పాలనతో ప్రజలు విస్తుపోయారని, అందుకు మార్పును కోరుకుంటారని లక్ష్మణ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన లక్ష్మణ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కూటమి గెలుస్తుందని ఆయన జోషి అని చెప్పారు. సీఎం జగన్ బీసీలను బానిసలుగా చేసి పాలన సాగిస్తారని లక్ష్మణ్ విమర్శించారు. మరోవైపు కేంద్రంలో మోడీకి సరితున్న లీడర్ లేనే లేదన్నారు లక్ష్మణ్. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఓటమి తప్పదంటూ జోషి అని చెప్పారు. రాహుల్ గాంధీ ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోతారని లక్ష్మణ్ చెప్పారు. సీనియర్ లీడర్ అయిన యాక్చువల్లీ మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. మరో నెల రోజుల్లో ఏపీ వాసులకు 5 ఏళ్ల పాటు పరిపాలించిన పార్టీ ఏదని తెలియబోనుంది. వైసీపీ ఒంటరి పోరుకే మొగ్గుచూపు. టీడీపీ మాత్రం బీజేపీ, జనసేనతో జట్టు కట్టింది. ఈసారి 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ సీట్లు పోటీ చేస్తుండగా బీజేపీకి 10, 6 ఎంపీ సీట్లు కేటాయించారు. జనసేన పార్టీకి 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లలో పొత్తును కేటాయించారు. మొత్తానికి ఏంటంటే లక్ష్మణ్ గారు మొత్తానికి ఆయన ఇప్పుడు పర్యటన చేస్తున్నారు అక్కడ. సో ఈసారి కూటమి గెలడం ఖాయం, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. మేము జోషి అని చెప్తున్నాం కదా, ఈసారి ఆంధ్ర రాష్ట్రంలో ఆయనే కాదు నేను కూడా చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడం ఖాయం, తథ్యం. సిద్ధమన్న జగన్ ఇంటికి పంపడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. చూద్దాం రానున్న రోజుల ప్రజా తీర్పు ఎలా ఉంటున్నాం. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా మీకు కూడా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నా, కూటమికి ఓటేయండి. అభివృద్ధి దిశగా మీరు వెళ్ళండి, మనం అందరూ ఎదుగుతాం, నవ్యాంధ్రప్రదేశ్గా నిర్మించుకుందాం. చూద్దాం జనాలు ఎలా పట్టుకొడతారు. మరి వీడియో తగలుతాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.